ముఖ్యంగా తుని స్టేషన్ని మనం 2 విధాలుగా డెవలప్ చేస్తున్నాము. ఒకటి ఫేజ్ 1, ఒకటి ఫేజ్ 2. ఫేజ్ 1లో ఆల్మోస్ట్ 20 కోట్లు, 19.13 కోట్లతో ఫేజ్ 1 వర్క్స్ అన్ని పూర్తి చేయడం జరిగింది. ఫేజ్ 2 ఇంకొక 23 కోట్లతో ఫేజ్ 2 కూడా వర్క్స్ మనం పూర్తి చేయాలి. ఆల్రెడీ వర్క్స్ అన్నీ కూడా శాంక్షన్ అయినాయి, మనం పని చేస్తాము. అయితే ఫేజ్ 1లో పనులన్నీ పూర్తయిపోయినాయి. అవి ఏం పనులు చేశారా అన్నది నేను వివరిస్తాను. స్టార్టింగ్ మనం సర్క్యులేటింగ్ ఏరియా అంటే పాసింజర్స్ రావడం కానీ, పాసింజర్స్ ఎంట్రీ నుంచి సర్క్యులేటింగ్ ఏరియా కానీ, పార్కింగ్ కానీ, అక్కడ నుంచి డిఫరెంట్ పార్కింగ్స్ అంటే 4-వీలర్ కానీ, 2-వీలర్ కానీ, బస్ కానీ, ఆటో బేస్ కానీ ఇంప్రూవ్ చేయడం జరిగింది. అండ్ అక్కడ నుంచి పాసింజర్స్ లోపలికి రావడం అంటే మన బుకింగ్ కౌంటర్స్లో కానీ, కాన్కోర్స్ ఏరియాలో వాళ్ళకి ఒక యాక్సెసిబిలిటీ, మన ఎలక్ట్రికల్ సైనేజెస్ అవ్వచ్చు, నాన్ ఎలక్ట్రికల్ సైనేజెస్ అవ్వచ్చు, అనౌన్స్మెంట్ సిస్టమ్స్ అవ్వచ్చు, అన్నీ కూడా అప్గ్రేడ్ చేసాము. నెక్స్ట్ బుకింగ్ చేసి టికెట్ తీసుకున్న తర్వాత ప్లాట్ఫామ్ మీదకి వచ్చినప్పుడు అంటే ప్లాట్ఫామ్ సర్ఫేస్ ఇంప్రూవ్మెంట్స్ అండ్ ప్లాట్ఫామ్ మీద కవర్ పైన సిఓపి ప్రొవైడ్ చేయడం కానీ, కొత్త ప్రీమియం వెయిటింగ్ హాల్, మనం ఉన్న కొత్త ప్రీమియం వెయిటింగ్ హాల్ అవ్వచ్చు, అండ్ లేటెస్ట్ స్టాండర్డ్స్తో మోడ్యులర్ టాయిలెట్ కానీ ఇవన్నీ, అండ్ ఒక న్యూ 6 మీటర్ FOB ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ఫేజ్ 1 పార్ట్లో చేసాము. ఫేజ్ 2 ఇదంతా ప్లాట్ఫామ్ 1కి చేసాము. ఫేజ్ 2 వచ్చేసి ప్లాట్ఫామ్ 2 సైడ్ చేస్తాము. కొత్త సర్క్యులేటింగ్ ఏరియా, కొత్త బుకింగ్ కౌంటర్ కానీ, ఫేజ్ 2 కూడా మన ప్లాట్ఫామ్ 2 సైడ్ కూడా మనం వర్క్స్ చేస్తాము. అలాగే దాని సర్ఫేస్ ఇంప్రూవ్ చేస్తాము. అలాగే కొత్త FOB ఏదైతే కట్టామో దానికి ఎస్కలేటర్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ఇవన్నీ కూడా మీకు ఒకసారి నేను టూర్ చేస్తూ ఎక్కడెక్కడ ఏమున్నాయి, వాటి యొక్క డిఫరెంట్ యూసేజెస్ ఏంటి, ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజిట్ ప్రకారం దివ్యాంగ్ జన్ గైడ్లైన్స్ అని చెప్పి కొత్త గెజిట్ కూడా ఇచ్చారు. దాని ప్రకారంగా కూడా మన స్టేషన్ని అప్లికబిలిటీ కరెక్ట్గా అయ్యేలా చేసాము. అది కూడా మీకు చూపిస్తాను. డిఫరెంట్ టైల్స్ వాడాము, అవి ఏంటి, అవి ఎలా వాడాలి, అది ఎందుకు అలా ప్రొవైడ్ చేసాం అన్నది కూడా మీకు టూర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇందులో మనం ఫస్ట్ క్లాస్ ప్రీమియం ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేసిన మోడల్ టాయిలెట్ అన్నమాట. దాన్ని కూడా GPL లామినేషన్తో చేసాము. మోడల్ లుక్ అండ్ ఎయిర్పోర్ట్ ఫీలింగ్ రావాలన్న ఉద్దేశంతో మనం కూడా అప్గ్రేడేషన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఇంప్రూవ్మెంట్ కానీ, టాయిలెట్స్ లో కానీ, వెయిటింగ్ హాల్స్ కానీ, టాయిలెట్ యాక్సెసిబిలిటీ, నైట్ టైమ్ లైటింగ్ కానీ ఎలా అప్గ్రేడ్ చేస్తామా అన్నది ఫొటోస్ లో చూపించడం జరుగుతుంది. అందరూ కూడా నైట్ టైం కూడా ఒకసారి స్టేషన్ చూసుకుంటారని అనుకుంటున్నాను. మన లైటింగ్ కూడా అంటే అద్భుతంగా చేయడం జరిగింది. అలాగే కొత్త FOB మన ఫుట్ నుంచి ఏదైతే ఉందో అది కూడా కొత్త 6 మీటర్ FOB కట్టాము. సో ఇక్కడ చూసినట్టయితే ఈ 2 టైల్స్ అన్నట్టు ఇదేమో వార్నింగ్ టైల్, ఇదేమో డైరెక్షనల్ టైల్. ఈ టైల్ వచ్చేసి నడవడానికి డైరెక్షన్. ఇదేంటంటే చేంజ్ వచ్చాక వాళ్ళ డైరెక్షన్ మారాలన్న ఉద్దేశంతో మనం వార్నింగ్ టైల్ చూపించి డైరెక్షన్ మార్చుకోవాలని వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాం. సో ఇక్కడ చూస్తే కనుక మన పాత స్టేషన్ బిల్డింగ్ ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు మనం ఎలా ఇంప్రూవ్ చేస్తాం అంటే బిఫోర్ ఆఫ్టర్ ఫోటో పెట్టాలని సేమ్ అలాగే వరకు మనకి సర్క్యులేటింగ్ ఏరియా స్టేషన్ ఇంతే ఉండేది. కానీ ఎగ్జిట్ కానీ ఇందులోంచే ఉంది. మనం బాగా వెయిట్ చేసి అందరికీ సర్క్యులేటింగ్ ఎంట్రీ, సెపరేట్ ఎంట్రీ పెట్టి సెపరేట్ ఎగ్జిట్ పెట్టి చాలా గ్రాండ్ గా స్టేషన్ డెవలప్ చేయడం జరిగింది.